शिवाय गुरवे नमः। 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 జన్మరాహిత్యం పొందాలి అన్న వాడికి సాధన అత్యంత ముఖ్యమైనది. జన్మరాహిత్యమే ఎందుకు పొందాలి అన్న దానికి ఎంతో బోధ జరిగినది. మానవ జన్మ యొక్క సార్థకత కేవలం అందులోనే ఉంది. మరలా జన్మించకుండా ఉండటంలోనే మానవ జన్మ యొక్క సార్థకం. మరల జన్మలు పొందినప్పుడు ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనం లేదు. అంటే ఎన్నో రకాల హీనమైన పశుపక్షాది జన్మలు ఎంతో, మానవ జన్మ కూడా అంతే అవుతుంది. ఈ మానవ జన్మకు అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు ఆ బ్రహ్మ. సృష్టిలో అత్యంత విలువైన జన్మ మానవ జన్మ. విలువ అంటే ఇక్కడ ధనముతోనో ఇంకో దాంతోనో తూచేది కాదు. విలువ దేనికి ఇస్తాం మనం? దానివల్ల అత్యంత ప్రయోజనాన్ని మనం పొందుతున్నప్పుడు నాకు చాలా ముఖ్యమైనది అది అని అంటాం. విలువ అంటే ముఖ్యము, నాకు అది అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది అని చెప్పడానికి. అలాగే ఈ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు అంటే నీవు జన్మరాహిత్యానికై మాత్రమే సాధన చేసినప్పుడు మాత్రమే నీ జన్మ యొక్క ప్రాముఖ్యతని. బాహ్య ప్రపంచంలో ఎంత అంటే ఏ విధంగా నీవు పేరు ప్రఖ్యాతులు గడించినా, ధనాన్ని ఆర్జించినా అన్ని నశించేవే. ఇదంతా కూడా బోధలో చాలా సార్లు విన్నారు. బాహ్య ప్రపంచం గురించిన పరిజ్ఞానం అవసరం లేనిదని కృష్ణ పరమాత్మ పలుమార్లు చెప్పారు. తనను గురించిన అంటే నీ గురించి నీకు తెలిసిన పాండిత్యమే అసలైనది. బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఏ పరిజ్ఞానము గొప్పదిగా అదన్నది అంటే ఆ యొక్క పరిజ్ఞానం అంతా కూడా కేవలము నాకు తెలుసు అన్నంత వరకు. నీకన్నా తెలిసిన వాడు ఇంకోటి ఉంటాడు. కాబట్టి గీతలో పరమాత్మ సాధనకే అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. భగవద్గీత అంటే పరమాత్మ యొక్క మాట. గీత అంటే ఆయన నశ్వరమైన ప్రపంచం గురించి ఎలా చెప్తారు? అసలు ఆయన చెప్పరు కాక చెప్పారు. ఇక్కడ భగవంతుడు అంటే మీరు ఇతపూర్వము ఆరాధించిన రూపానికి చెందినవాడు కాదు. నామరూపరహిత స్థితిలో ఉన్న ఆ పరబ్రహ్మనే భగవంతుడు అంటారు. సర్వ సమర్థుడిని మాత్రమే. అయితే మనకి ప్రాపంచిక యొక్క అనేక మాటలు అద్వైతమైనవి ఎలా ఈ నశ్వర ప్రపంచ అర్థములతో కూడి అంటే మనం అలా వాడేసాం, మమేకం అయిపోయాము. ఈ పరమాత్మ, దైవము ఇలాంటి పదాలని కూడా మామూలు సామాన్య అర్థములతో వాడేశాం. భగవంతుడు అంటే దేవుడు అంటే గుళ్ళో ఉంటాడు, మీ ఇళ్లలో దేవుడి గదిలో ఉంటాడు, ఇలా రకరకాలుగా. ఆఖరికి అంటే గురువు యొక్క ప్రాముఖ్యతని కూడా ఇలా తగ్గించుకో. గురువుని ఎప్పుడు కూడా మనము అని మీరు మాటలతో కలపరాదు. మనకెందుకమ్మా అని అన్న మాట శిష్యులు అనరాదు.
గురువు అంటాడు మనమందరము అని మిమ్మల్ని కలిపిన అది గురువు యొక్క గొప్పతనం తప్ప మీరు గురువుని మీ స్థాయికి దించరా. ఎలా అయితే పరమాత్మని మన ఇంట్లో పెట్టేసుకుని గ్రాంటెడ్ లాగా ఉంటాం. సరే, ఎలా మీరు ఉన్నారో అవన్నీ కూడా మీకు తెలిసిందే. ఎలా మీరు ఆచరణలో పెడుతున్నారు ఇవన్నీ కూడా. పరమాత్మని అంటే ఆ దేవుణ్ణి, ఆ భగవంతుడిని ఏ విధంగా మీరు కొలిచారో, ఏ విధంగా మీ యొక్క మనసులు భావం అవన్నీ కూడా సరే గడిచిన కాలంది. కానీ ఈ కాలంలో మీకు పరదైవము అన్నప్పుడు గురువుని మీరు చూపిస్తున్నప్పుడు గురువుని గురువు మీతో సరదాగా ఉన్నారు కదా అని గురువుని మనకెందుకమ్మా అన్న మాట మీ నోట్లోంచి రాకూడదు. మనము అని గురువుని ఎప్పుడు కలపరాదు. సాధన చేసేవాళ్ళు మీరు. మీ సాధనకి మీకు తెలియకుండా సహాయపడేవాడే గురువు. ఇంతకు పూర్వం మీరు మీ కష్టాలు తీరడానికి ఎట్లా అయితే దైవాన్ని ప్రార్థన చేశారో, గుళ్ళు గోపురాల నుండి క్షేత్రాలు సందర్శన చేశారు, ఇప్పుడు అత్యంత అద్భుతమైన ఈ జన్మరాహిత్యం పొందడానికి మార్గదర్శకుడు ఆ గురువు. మీకు బోధ మాత్రమే చేస్తారని మీరు అనుకుంటారు. సరే, మీ అందరికి ఇప్పుడు తెలుసు. మీకు కనపడనివి ఎన్నో గురువు మీ జీవితాల్లో సరిచేస్తూ ఉంటారు. బాహ్యానికి సంబంధించినది మీకు కనపడుతుంది. ఆంతరంగికంలో మీకు కనపడనివి ఎన్నో, మీ గుణాల నుండి మీ కర్మల నుండి ఇలా ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ సరిచేసేవాడు కేవలం సద్గురువు మాత్రం. కాబట్టి ఆ సద్గురువు పట్ల అంటే ఈ సాధనలో ఇది కూడా ముఖ్యం కాబట్టి ఇది చెప్పవలసి వస్తుంది. చాలా జాగరూకతతో ఉండాలి, మాటలో కానీ వ్యవహారంలో కానీ. అక్కడ కూడా మన వ్యవహారము ప్రాపంచిక మనుషులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంటే ఇంకా మీరు ఎలా పొందుతారు, సార్థకం ఎలా చేసుకుంటారు మీ జీవితం. అందువల్ల సాధనకి విశేష ప్రాముఖ్యత అంటే మొదట సాధనలో ఏ గురువు అయితే మీకు ఈ యొక్క పరమ రహస్యాన్ని బోధించారో అది మాత్రమే అని మీకు పదే పదే చెప్తున్నారో ఆ గురువు పట్ల మొదట మీరు ఆ యొక్క అటెన్షన్ అని అందాం, బాగా అర్థమవుతుందంటే ఏ విధంగా ఉండాలో అన్నది కూడా మరి సాధన చేయవలసిందే. అంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి అలా గ్రాంటెడ్ గా తీసుకోరా. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే బోధ జరిగే వారి పట్ల మీకు అఖండమైన గౌరవంతో పాటు కూడిన విశ్వాసం ఉండాలి. చూడండి, ఇంట్లో కలెక్టరే ఉండవచ్చు మీ ఇంట్లో, అతనికి మీరు ఆ ప్రాముఖ్యత ఇస్తారా? బయట జనాలు ఇచ్చే ప్రాముఖ్యత ఇంట్లో ఇస్తారా? ఎవరు ఇవ్వరు. మీ వాడు అన్న ఒక ఇది ఉంటుంది. అతను ఇంట్లో ఆ విధంగా నేను కలెక్టర్ని అని అనడు. కానీ బాహ్య ప్రపంచంలో అతనికి ఎలా ఉంటుంది? అక్కడ ఎవరైనా అతనికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే సరే, అక్కడ వాటి ప్రకారం అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇది బాహ్య ప్రపంచంలో జరిగే. మరి మీకు ఇప్పుడు బాహ్యానికి అంతరంగికానికి కలిపి కలెక్టర్ అంటే అర్థం తెలుసు కదా. ఇక్కడ సద్గురు. మరి ఆ సద్గురువు పట్ల ఎలా ఉండాలి? అందువలన సాధనలో గురువు పట్ల వ్యవహారానికి కూడా కృష్ణ పరమాత్మ అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆ గురువు ఉన్నాడని మీరు ఎప్పుడైతే మనసావాచ కర్మణ నమ్మటం కాదు ఆచరణలో పెడతారో అప్పుడు మీకు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, భయం లేకుండా ఉంటారు. కేవలము ఈ జ్ఞానయోగం అంటే కేవలం ఆచరణ ఎందు మాత్రమే ఉండగలుగుతారు.
నిన్న చాలా మంది మేము ఎందుకని ఇంకా బాహ్య ప్రపంచంలోనే ఉంటున్నాము ప్రయత్నం చేసినా అంటే దానికి ఇదే సమాధానం. మీకు గురువు మీద నమ్మకం లేదు అని నేను అంటాను అంటే నమ్మకం కన్నా కూడా మీకు అన్యము లేదు అన్న భావన ఉండాలి. గురువు చెప్పినది మీరు తూచా తప్పకుండా పాటించాలంటే సర్వస్వ శరణాగతి అనేది ఒక మాటగా తీసేసుకుంటే సరిపోతుంది. గురువు చెప్పినది మనసా వాచా కర్మణ నేను ఆచరణలో పెట్టి తీరుతాను అన్న మొండి పట్టుదల మీలో ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే గురువు మాటే నాకు శిరోధార్యము అన్న భావన సర్వకాల సర్వ అవస్థలలో ఉంటే బాహ్యం మీకు దగ్గర దరిదాపుల్లోకి రాదు. ఉంటుంది, మీరేం అక్కడి నుంచి వెళ్ళిపోరు, మీ సంసారాలను వదిలేసే అన్నీ జరుగుతూనే ఉంటాయి, షాపింగ్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఎలా జరుగుతాయి? అద్భుతంగాను జరుగుతాయి, ఆనందంగా జరుగుతాయి. సరే, ఆ తేడా మీకు ఆచరణలో పెట్టినప్పుడే అర్థమవుతుంది. అందువలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తము నిర్మలముగా ఉన్నచో పారమార్థిక లక్ష్యము పెద్ద కష్టంగా. అంటే ఈ యొక్క బాహ్య ప్రపంచము అనేది పూర్తిగా నశించటము అంటే మీకు లేకుండా పోతుందని కాదు, మీ భావనలో లేకుండా. ఇవన్నీ మీ భావనలే, భావనతోటే ప్రపంచం. అలా ఇలా అనుకున్నారు కాదు. భావనలో ఎప్పుడైతే బాహ్య ప్రపంచం ఉండదో, భావన చేసేది ఎక్కడ? మనస్సులో, చిత్తములో. కాబట్టి అది ఎప్పటికీ పోదు. మీరు అవన్నీ కూడా కేవలము డైలాగులు అనొచ్చు, సమర్థింపులు అనొచ్చు. కాబట్టి ఆ చిత్తము నిర్మలం కావాలి అంటే అంటే అక్కడ ఈ బ్రహ్మము ఉంటే అంటే అర్థం బ్రహ్మంకి రూపమే లేదు, బ్రహ్మము ఏదీ లేని స్థితి బ్రహ్మం, నిర్మల ప్రకాశం బ్రహ్మం. రూమ్ లో ఏది లేదనుకోండి, ఎంత హాయిగా అబ్బా విశాలంగా ఉందంట. అదే విధంగా ఆ చిత్తంలో మీరు పెట్టుకునేవి బాహ్యంవి, ఇంకేవి పెట్టుకోరు మీరు, ఎందుకంటే అవే ఉన్నాయి కాబట్టి. మీకు ఎప్పుడైతే నాకు అది లేదు, కేవలము నా గురువే ఉన్నారు అని మీరు భావన చేశారనుకోండి, గురు రూపాన్ని మీరు ప్రతిష్ఠించారనుకోండి అందులో క్రమంగా. ఎందుకంటే గురువు రూపంతోనే ఉండరు, మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఆ గురువు క్రమేణా తన రూపాన్ని తీసేసి మీకు బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తారు. ఎలా అయితే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు ముందర మూర్తిని ఆరాధిస్తారు, ఆ మూర్తే నాకు సర్వస్వం అని మీరు భావన చేస్తూ ఆ మూర్తిని కనుక ఆరాధిస్తూ వెళితే ఆ మూర్తి మీకు ఈ యొక్క జన్మరాహిత్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంటే వారి యొక్క లక్ష్యం అదే, మీరు పూజించే దైవం లక్ష్యము అదే ఉంటుంది, సద్గురువుల లక్షణము అదే ఉంటుంది. వారేమి వారి దగ్గరే ఆగిపోమని చెప్పడు. అయితే వారు తప్ప అన్యము లేదు అన్న భావన మీలో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే పరమాత్మ గురించి అనేది నామరూపములు లేని వాడిని ఆరాధించడం కొంచెం కష్టం అవుతుంది ప్రారంభం. అందువలన ముందర నామరూపములతో ఉన్న వాటిని ఆరాధిస్తారు. ఎప్పుడైతే అన్యము లేదు అని ఒక రూపాన్నే మీరు కనుక ఆరాధిస్తే ఆ రూపము ఆ బ్రహ్మముదే కాబట్టి, అంటే బ్రహ్మ నుంచి వచ్చిందే, ఆయన దానికోసమే దాన్ని ఇచ్చారు. ఎలాగైతే పశుపక్షాదుల జన్మలు ఇవన్నీ కూడా దేనికి ఇచ్చారు? అరే నువ్వు పాపాలు చేస్తే ఇగో ఇలాంటి నీచ జన్మలు పొందవలసి వస్తుంది అని నీకు తెలియజెప్పడానికి ఆ జన్మలని.
అవన్నీ కూడా ఇప్పుడు ఆ జన్మలో అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మానవ జన్మ పొందిన వారే, అందులో ఏం సందేహం ఏం లేదు. అలాగే ఆయన సృష్టించిన ఈ దైవాన్ని ఆరాధించి, గురువులను ఆరాధించి, వీరు తప్ప నాకు అన్యం లేదని ఎవరైతే సర్వకాల సర్వావస్థల యందు ఉంటారో వారికి అసలైన తనని పొందేటట్టుగా చేస్తారు. ఎందుకంటే పొందే వరకు వేరే వాడు ఉన్నాడన్న ఇది. మార్గంలో ప్రయాణం చేశాక ఆ ఊరికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం, ఇంకా వచ్చేసాం, పొలిమేరలోకి వచ్చామంట. ఎప్పుడైతే ఆ పొలిమేరకు వచ్చారో మీరు, ఇక అప్పుడు పొందవలసింది ఇంకోటి ఉంది, పొందాలి అన్న తపన ఉండదు అక్కడ. ఇంకా వెళ్ళాలన్న తపన ఎందుకు? పొలిమేరలకు వచ్చాక ఇంటికి చాలా దగ్గర. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు లక్ష్యం ఉండాలి, వెళ్ళి తీరాలి అక్కడికి, ఈ సమయం లోపల కాలాతీతం అవ్వకూడదు, ఇలాంటివి ఉంటాయి. పొలిమేరకు వచ్చాక ఆనందం తప్ప ఏమీ లేదు, ఆహా వచ్చేసాం. అదే విధంగా సాధనలో లక్ష్యం ఉండాలి. ఎస్, పరబ్రహ్మం నేను, నీవే పరబ్రహ్మం అయినా సరే పొంది తీరాలి అన్న తపన ఉంటే తప్ప సాధన చేయలేరు మీరు. కాబట్టి మొదట అలా చెప్పబడుతుంది. ఎందువలన అప్పటికి ఇంకా అంతఃకరణం శుద్ధి పొందలేదు, నిర్మలత్వం రాలేదు, ఎన్నో భయాలు రకరకాలుగా. అవన్నీ ఈ ప్రయాణంలో, ఈ సాధన ప్రయాణంలో అన్ని నశిస్తాయి. కేవలం ఆనందమే మిగులుతుంది. మిగిలేటట్టుగానే మీరు సాధన చేసి తీరాలి. మీరు చెయ్యండి సాధనే లక్ష్యముగా, గురువే పరమదైవంగా భావించి మీరు సాధన చెయ్యండి. ముందు అతి చేరువలో అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా మీరు సాధన చేస్తారో చిత్తశుద్ధి కూడా, మీ వల్ల కాని చిత్తశుద్ధిని కూడా గురువే చేస్తారు. దైవాన్ని పట్టుకున్న వారికి దైవం చేస్తారు. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడి ఇక అత్యంత చేరువలో ఉంది అని అంటారు. అత్యంత చేరువలో అంటే అర్థం ఏంటి? ఇక ఆ భావం స్థిరముగా ఉండాలి అని అర్థం. పొలిమేరకు వచ్చి మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళటం కానీ ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఇంటికి దగ్గరగా వచ్చేసారు, ఊరి పొలిమేరలోకి వచ్చేసాం, ఇంకెంత అనేస్తారు. అదే విధంగా అత్యంత చేరువలో అంటే అర్థము ఆ నిర్మలత్వం మీలో స్థిరముగా ఉండాలి. ఎప్పుడైతే నిర్మలత్వం స్థిరంగా ఉంటుందో వెనక్కి వెళ్లకుండా, అప్పుడు ఆ మరుసకనే అంటారు. అది చేరువ అంటే అర్థము ఇంకా సమయం ఉందని కాదు. మీలో స్థిరత్వం ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో, మీ నిర్ణయం దృఢంగా ఉంటుందో, ఇక అప్పుడు ఆ సెకనే లక్ష్యంకి చేరువలో చేరుకుంటారు. మీరే లక్ష్యం. ఆ లక్ష్యం అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి చిత్తము నిర్మలముగా ఉన్నచో పారమార్థిక లక్ష్యము చేరువలో ఉంటుంది. కావున చిత్త శుద్ధి పరికరములు అనేకములు పరమాత్మ చెప్తూనే ఉన్నారు. సరే, అవి కష్టమా ఇంకోట అంటే మీకు అందరికి అనుభవాలే. ధర్మంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రేమగా ఉండటంలో కూడా ఎన్నో ఉన్నాయి. నిన్న ఒక అమ్మాయి అన్నట్టుగా, ఒక చెడ్డవాళ్ళని చూసో ఇంకోటో అనుకున్నప్పుడు దానితో మనం మామూలుగా మాట్లాడలేము అని మీరు నిర్ణయించుకుంటారు కాబట్టి మాట్లాడరు. ఎలా ఉంటాం వాళ్ళతోటి? వాళ్ళు చెడ్డవాడు కదా. మరి అప్పుడు నీవు గురువుని నమ్మాను అన్నప్పుడు ఈ మాట ఎలా వస్తుంది? చెడ్డవాడెవడు ఇక్కడ, మంచివాడెవడు? నీకు మంచి చేస్తే నువ్వు మంచి అంటున్నావు, చెడ్డ చేస్తే చెడ్డ అంటున్నావు. అది ఏ బంధమైనా సరే,
నీకు కష్టం కలిగినప్పుడు వాడు చెడ్డవాడు, అదే వాడు మంచిగా ఉంటే చాలా మంచివాడు. అంటే ఈ నిర్ణయాలన్నీ తీసుకునేది నీ చిత్తమే కదా. మరి మరి నీ చిత్తానికి ఎందుకు ఆ భేదం చెప్పావు నువ్వు? వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అని నువ్వు చెప్పటం వల్ల కదా అది జరుగుతుంది. వాడు ఎవడైతే నాకేంటి, నేను మంచిగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు, నిర్ణయించుకుంటే, పట్టుదలగా ఉంటే, సరే మోక్షం గురించి పక్కన పెడదాం, ముందైతే ఆనందంగా ఉండాలి కదా. నేను ఆనందంగా ఉండాలి అని అనుకున్నవాడు అవి గుర్తించు. ఏ సినిమాకో హోటల్కో వెళ్ళాలనుకోండి, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఎవరైనా ఉంటే మీరు తిట్టుకుంటారా? వాళ్ళని దాటుకుని వెళ్ళిపోరు. ఇది అంతే, ఇవి అంతే. మరి వాడు చెడ్డవాడని ఆగిపోతే నీకు కనీసం ఆనందము లభించదు, నువ్వు అనుకున్న లక్ష్యము నువ్వు చేరుకోలేవు. మరి ఎందుకు వాడి దగ్గర ఆగిపోవటం, వీడు చెడ్డవాడు అది ఇదని? దేని గురించి ఆగరాదు. దేని గురించి ఆగినా అవన్నీ నశించేవని నీకు తెలిసిన తర్వాత ఎందుకు ఆగాలి? వాడి సంగతి ఏదో ఆయన చూసుకుంటాడు. ఎవడైతే నీకు ఇచ్చాడో ఆ బాహ్యమైన బంధములనండి, సంపదనండి, ఏదైనా సరే బాహ్యమైనే ఆయన ఇచ్చిందే, ఆయనే ఉన్నాడు కాదు. అయితే అంతిమ లక్ష్యము ఆయనే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఏమన్నాడు, ఒరే నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు నీ ప్రయత్నం చెయ్యాలిరా అన్నాడు. పిల్లవాడికి చూడండి, పాకటం వచ్చాక నడకొచ్చాక తల్లి తండ్రి కానీ అండి ఎవరైనా సరే బంధువులు కొంచెం దూరంగా వెళ్తారు, వెళ్ళి రా అంటారు. ఎందుకు? వాడిలో ఆ సత్తువ కలిగించడానికి, వాడు ఇండిపెండెంట్ గా వాడు పాకటము నడవటము చెయ్యాలి అని కొంతమేర ఇస్తారు. కొంత 4 అడుగులు వాడు స్వయంగా వేయగలుగుతున్నప్పుడు ఒక 4 అడుగులు తండ్రి ఎవరో ఒకళ్ళు వెనక్కి వెళ్ళి వాడిని పిలుస్తారు, రారా అని. అదే విధంగా రే నీకు అన్ని తెలియజెప్పాను, ఇవన్నీ నేనే ఇస్తున్నాను, కానీ నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నేను సమానం అవ్వాలంటే నువ్వు ప్రయత్నం చేసి తీరాలి అని చెప్పాడు. నీ సొంత ప్రయత్నం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. బాహ్య ప్రపంచంలో నీ ప్రయత్నమే అక్కర్లేదురా, అన్ని సమకూరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ నేను రాసేసాను, నీకు ఏది కావాలో దాన్ని మార్పు చేర్పులు చేసే శక్తి నాకుంది కానీ నీకు లేదురా. కాబట్టి ఎందుకు దాని ఎందుకు నీకు శ్రద్ధ? నువ్వు నా వైపు అడుగులు వేయి, ఆ అత్యంత అద్భుతమైన ఆనందాన్ని నువ్వు పొందుతావు. వేరే ఏమీ లేదు, సింపుల్. పోనీ ఆ ప్రయత్నము అడుగులు వేయటము పిల్లవాడికి ఉన్నంత కష్టపడలే, వాడు ఆ 2 అడుగులు వేసి కింద పడవచ్చు, వాడు ఏడవచ్చు, వాడికి దెబ్బ తగిలి. కానీ ఇక్కడ పరమాత్మ నీ ప్రయత్నంలో సర్వకాల సర్వావస్థలందు నీకు తోడుగా ఉంటాడు. అది గురు రూపంలో అంటారా, ఏ రూపంలో అంటారా, ఏ రూపంలో అయినా సరే మీరు ఏ రూపాన్ని అనన్య భక్తితో పట్టుకుంటారో ఆ రూపం మీకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా ఉంటుంది. కానీ అనన్య భక్తి, నీవు తప్ప అన్యము లేదు అన్న భక్తి నీలో ఉండాలి. భక్తి అంటే ఏంటి? ఆ పట్టుదల మీలో ఉండాలి. భక్తి అంటే వేరే అర్థం కాదు ఇక్కడ. భక్తి అంటే పట్టుదల. నువ్వే ఉన్నావు. ఈ పట్టుదల ఉన్నవాడికి భయం ఉంటుందా? రమ్మన్నా వాడి దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే నన్ను పట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు కదా వాడు అడుగులు వేస్తాడు. ఎదురుగుండా నాన్న అమ్మ ఉన్నారు, నన్ను పట్టుకుంటారు అన్న ధైర్యం వాడికి ఉంటుంది కాబట్టి వాడు మనసులో వాడు అలా అడుగులు వేస్తాడు. వీళ్ళు అలర్ట్ గానే ఉంటాడు, వాడు ఎక్కడ కింద పడతాడో అని చాలా అలర్ట్ గా ఉంటారు. ఒకటేసారి అంత దూరం వెళ్ళిపోదు. నెమ్మదిగా వాడు 2 అడుగులు వేస్తే కొంచెం కొంచెంగా వెనక్కి జరుగుతూ ఉంటాడు. ఆ విధంగా పరమాత్మ మీ చేత అడుగులు వేయిస్తాడు, మీకు కనపడకుండా పట్టుకుంటాడు, మీతోనే ఉంటారు, ఏ సందేహం. సంపద అనగా ధనము ఐశ్వర్యము, దైవ సంపద అనగా దైవం యొక్క అనుగ్రహం. ఓ జీవులారా, నస్వర ప్రాపంచిక ధనములతో క్రీడిస్తూ వాని అందే అమూల్య కాలమంతా వినియోగిస్తూ దుఃఖ పరంపరలను, జన్మ పరంపరలను
ఎలా పొందుతున్నారు అని ఆయన, సరే ఇలాంటి బోధ చాలా సార్లు చేశాడు పాపం. నేను చాదస్తం ఉంటుందని చెప్పాను కదా. గురువులకనండి, తల్లిదండ్రులకి ఉండదండి చాదస్తంగా, ఇది చేయరా, ఇలా చేయరా, అలా చేయరా అని చెప్తూ ఉంటారు కదా. ప్రాపంచికంలో తల్లిదండ్రే వాడి యొక్క ఉన్నతి కోసం అని చాదస్తంగా ఉన్నప్పుడు, నీ యొక్క ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికని నీవు ఎవరిని ఆశ్రయించారో వాళ్ళకి లేకుండా ఎలా ఉంటుంది ఇంకా. అందుకని పరమాత్మ ఆ యొక్క ఇది చేస్తున్నారు. దైవధనం ముందు ప్రాపంచిక సంపదలు వజ్ర వైఢూర్యాదులు ఏ పాటి విలువ. కావున వివేకవంతులు ఈ దైవీ సంపదను శీఘ్రంగా హస్తగతం అంటే ఆచరించి, ఆచరణలో పెట్టి. ఏవి దైవ సంపదలు అంటే ఇప్పుడు మొన్న పైన చెప్పిన భయం లేకుండా, అంతఃకరణ శుద్ధి, కోపం లేకుండా, ధర్మంగా ఉండటము, ఓర్పు, ఇవన్నీ కూడా చాలా చెప్పబడ్డాయి కదా. ఇంత అక్కర్లేదు, అనన్యమైన భక్తి కలిగి ఉంటే చాలు గురువు పట్టి, అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి జ్ఞానధనులై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి అని ఆయన చెప్పారు కృష్ణ పరమాత్మ. అన్ని దుర్గుణాలకి భయమే పునాది అని చెప్పారు. దుర్గుణాలంటే అంతే, మరి మీరు భయపడ్డారు అనుకోండి, అయ్యో ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, ఏంటవుతుంది అనగానే ఆ భయంతో ఒకటికి ఒక పని చేస్తారు. ఇక రకరకాలు భయపడ్డ వాళ్ళందరికీ ఇంత ముందంతా మీరు భయపడిందే, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాళ్ళతో ఫోన్ చేయకపోతే వాళ్ళు ఏమన్నా ఇదవుతారా, ఎంతసేపు ఇదంతా భయమే. మీరు ఇదంతా ఆలోచన అంటున్నారు కాదు, ఇది భయమే. వాడు ఏమంటాడు, ఏమన్నా అంటే నీకెందుకు బాధ అనేవాడు ఎప్పుడూ అంటాడు. నువ్వు చేసినా అంటాడు, చేయకపోయినా అంటాడు. ఆ కాడికి వాడికి భయపడి ఏదో చేయటం ఎందుకు, ఒకటికొకటి అనవసరం. నీ ధర్మం చేయటం అయితే నువ్వు చెయ్యి, నీ ధర్మము చేయటం కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు చేయటం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. సంశుద్ధి, చిత్తాన్ని అత్యంత నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ జ్ఞాన యోగాన్ని అంటే జ్ఞానము తప్ప అన్యాన్ని భావించని స్థితిలో ఉండాలి. ఈ దానము, దమము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అంటే ఆ ప్రేమ గుణము, ఇవన్నీ కూడా చెప్పిందే నేను. ఇది దానం గురించి, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, ఇవన్నీ తపహ. తపహ అంటే తపస్సు, ఇలాంటివన్నీ కూడా శారీరక, వాచిక, మానసిక తపస్సులు. శారీరకంగా అంటే సర్వకాల సర్వావస్థల యందు మీరు ఆ యొక్క నామస్మరణ చెయ్యటమే తపస్సు. వాచికము, మాటల్లో వాడు చెడ్డవాడా, మంచివాడా, వాడి వల్ల మనకి ఏమిటి జరిగింది, అవన్నీ ఆలోచించకుండా అందరితో కూడా సామరస్యపూర్వకంగా మాట్లాడటం, వారి పట్ల ఎటువంటి ఏ భావము లేకుండా మాట్లాడటమే సామరస్యం. నువ్వు చేసి వేసి ఏదో అనేసేసుకుని మళ్ళీ మాకు జన్మలు వద్దమ్మా అనగానే అంత తేలిక ఏమిటి, జన్మలు వద్దు అన్నంత తేలిక. బుద్ధి ఎంత సక్రమంగా ఉండాలి, కేవలం గురువులతోనే సక్రమంగా కాదు, ఇంట్లో అందరితో కూడా సక్రమంగా ఉండాలి. వారి యొక్క ఆ గుణాలని గుర్తించని స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువగా ఉండేది గురువుతో కాదు, ఇంట్లో వాళ్ళతో ఉంటారు. ఇంట్లో వాళ్ళ గుణాలను కనుక మీరు గుర్తిస్తే జన్మరాహిత్యం ఎలా పొందుతారు. వారి గుణములను గుర్తించని స్థితిలో ఉన్నప్పుడే మీకు ఆ జన్మరాహిత్యానికి కావలసిన నిర్మలత్వం దొరుకుతుంది, గురువు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు అంటే అర్థం ఏమిటి, కేవలం ఒక్కరి గురించి అని కాదు, అవస్థలు ఇంట్లో అంటే ఆ బాహ్య ప్రపంచంలో, దైనందిన జీవితంలో మీరు ఎవరెవరితో ఏ విధంగా ఉండాలో తెలుసుకున్న నాడు మాత్రమే అది సర్వ అవస్థలు అవుతుంది. ఆ సర్వ అవస్థల యందు కూడా మనసు నిర్మలంగా ఉండాలి. ఆ నిర్మలత్వం నీలో ఉన్నదా, అవతల వాడిలో ఉన్నదా లేదా అన్నది కాదు పాయింట్. అక్కడ నీలో ఉన్నదా లేదా అన్నది గ్రహించిన నాడు కదా అసలైనది. కాబట్టి జన్మలు వద్దు అన్నంత తేలిక కాదు, మాట చాలా తేలిక మనకి. కానీ ప్రవర్తన ఎలా ఉన్నది, నిజంగా అలా ఉన్నదా, ప్రయత్నపూర్వకంగా చేసుకుని తీరాలి. చిత్తశుద్ధి అంటేనే అది. లేకపోతే చిత్తం శుద్ధం ఎలాగా ఉంటుంది.
ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అన్న భావనలు ఉన్నప్పుడు, నేను ఎందుకు చేయాలి అన్నప్పుడు అహంకారం, వీటన్నిటికీ మూలం అహంకారం. ఈ అహంకారము సమూలంగా నశించే ప్రయత్నం మీరు చెయ్యనప్పుడు, ఎస్, 90% మీరు చేయవలసిందే అహంకారం. ఎందుకు గురువు చేయడు అహంకారం అంటే, అహంకారం నీది అని నువ్వు భావన చేస్తున్నావు. నీకంటూ చెప్పాం కదా, కొన్ని గురువులకి, కొన్ని నాకు, కొన్ని ఇదిగిలా పెట్టుకున్నారు కాబట్టి అహంకారం నశించడానికి 90% మీరే ప్రయత్నం చేయాలి. కేవలం అహంకారంతో అన్ని అంటే, అహంకారం ముందు నశిస్తే మిగతావి జన్మల కర్మలు మీరు ఏవైతే తీయలేరో, ఏవైతే మీకు తెలియవో అవి గురువు చేస్తాడు. ఎందుకంటే అహంకారాన్ని నువ్వు పెట్టుకున్నావు, నువ్వు దోషం చేశావు, నీ బుద్ధి వక్రము, ఆ బుద్ధి వక్రంగా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంత తేలిక కాదది. మాట అనే ముందర కూడా మనము ఆ సాధనలో నిజంగా అంత పరిపూర్ణంగా కానివ్వండి, లేదా స్థిరంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. అందుకని జన్మలు వద్దు అనకుండా చిత్త నిర్మలానికి సాధన చేసి తీర్తామంటే గురువుకు సంతోషం. కాబట్టి ఏదో కేవలం నాకు జన్మలు వద్దమ్మా అనంత మాత్రం గురువు సంతోషించడు. సాధన లేని జన్మలు ఎలా? కాబట్టి సాధన చేసి తీర్తానని చెప్పండి, సాధన చెయ్యండి. అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవన్నీ మానేయండి. మానేస్తే అప్పుడు చిత్త నిర్మలత్వమో నైర్మల్యం అనండి సాధన జరుగుతుంది. దైనందిన జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కేవలం మాటల్లో ఆనందం అని చెప్పినంత మాత్రాన గురువు నమ్మేస్తాడా? నమ్మడు. నిజంగా నీ చిత్తంలో ఆ ఆనందం ఉన్నదా లేదా అనేది గురువు చూస్తాడు. కాబట్టి జన్మలు వద్దు అనకుండా సాధన చేస్తాము అన్న దృఢత్వం ఉండాలి. కాబట్టి శారీరక, వాచక, మానసిక తపస్సులు చెయ్యాలి. మనసా వాచ కర్మణ అన్నట్టుగా ఏకరీతిగా ప్రవర్తించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. విష జంతువులు వక్రగతి కలిగి ఉంటాయి. వక్ర స్వభావము కలిగి ఉంటూ మానవులు విష జంతువులతో సమానం. అర్థం ఏంటి? కాబట్టి మనం ఒకరి దగ్గర ప్రేమగా ఉంటూ వేరే వారి దగ్గర వేరే విధంగా ప్రవర్తించటమే విషం, వక్రగతి. నా వాళ్ళు, నాది నీది అన్న భావన, వాడు చెడ్డవాడు అన్న భావన, వాడు చెడు చేశాడు కాబట్టి వాడు తర్వాత ఏం చేస్తాడు, లేకపోతే ఇంకోటేదో, ఈ భావనలన్నీ చెడు భావనలు. అదే వక్రగతి. అది ఎప్పటికీ మిమ్మల్ని జన్మరాహిత్యానికి కాదు కదా, గురువు అనుగ్రహాన్ని కలుగుతుంది. గురు సమక్షంలో ఇంతకుముందు కూర్చోగలిగారు, ఇప్పుడు కూర్చోగలుగుతున్నారా అంటే ఇంకా బుద్ధి సరి అవ్వలేదనా. గురు సమక్షాన్ని మనం కోల్పోయాము అంటే అర్థము మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు. ఆ సమక్షాన్ని మనం కోల్పోయామంటేనే అర్థం కావాలి. మళ్ళీ ఏ గోతులో పడిపోతున్నాం మనం అంటే, ఆ బాహ్యమైన ఆ ప్రపంచపు గోతులో పడితే మళ్ళా ఉద్ధరణ జరుగుతుందా? శరీర వాంగ్మనములతో అంటే మనసా వాచ కర్మణ అసత్యం ఆడకుండా ఉండాలి. సత్య వస్తువుకు పరమాత్మ యందు నిలకడ కలిగి ఉండాలి. సత్యం, కపటత్వం ఉండకూడదని ఎన్నో సార్లు బోధలు చెప్పారు. క్రోధము చాలా చెడ్డ గుణం. పరమార్థ సాధనకే కాదు, అది ఎక్కడైనా మీకు కీడే చేస్తుంది. క్రోధము అంటే ద్వేషముతో కూడిన, అయిష్టతతో కూడిన, దానంత మహా చెడ్డది ఇంకొకటి లేదు. కోపము అంటే ఏమిటి? నీకు ఇష్టం లేకపోవటమే కోపం. వాడు నీకు ఇష్టమైనది చెయ్యలేదు, ఇంతే, సింపుల్. ఆ యొక్క ఈ క్రోధంలో అతను అయుక్తములను విస్మరించి అధపతనాన్ని పొందుతాడు. ఇది మీకు అందరికీ అనుభవమే. కోపంలో వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది.
ఆ కోపాన్ని ప్రదర్శించలేకపోతే కూడా మీ ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు అనుభవం. కాబట్టి ఆ కోపంతో అయిష్టతతోటే గోల మొదలు. కాబట్టి ఎప్పుడైతే సాధకుడు ఇష్ట అయిష్టాలను పట్టుకుని వేలాడతాడో నానా గోల మొదలవుతుంది. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. సాధకుడు ఎప్పుడు అలర్ట్ గానే ఉండాలి. సాధకుడు అంటే ఆ అటెన్షన్ కనుక పెట్టుకోకపోతే, అంటే తన ప్రవర్తన మనసా వాచా కర్మణ అతనికి అధపతనమే తప్ప ఇంకా సాధన అనేది ఎలా జరుగుతుంది? అందుకనే బంధాలకు లొంగిపోతూ ఉంటారు, బాహ్య ప్రపంచానికి లొంగిపోతూ ఉంటారు. ఎందువలన తెలిసింది కదా, ఎందువలన మళ్ళా విడిగా చెప్పక్కర్లేదు. క్రోధము రజోగుణ సంబంధము దుర్గుణం. అది మనుజుని ఆవేశించినప్పుడు అతనికి ఎలా ఎంత వికృత రూపంగా ఉంటుందో ఒకసారి అద్దంలో చూసుకోవచ్చు. మీకు కోపంగా ఉన్నప్పుడు అద్దంలో చూసుకోవచ్చు, కోపం కూడా ఎలా ఉంటుంది. సరే, ఇప్పుడు అదేమి ఎవరు చూసుకోరండి, చూపిస్తే ఇంకా కోపం పెరుగుతుంది కదా. అందుకే పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు కోపంలో ఉన్నప్పుడు అలా ఉంటావురా అని. అక్కడ రూపంతో ఏం పనండి, ఎన్ని మాటలు, అనవసరమైన మాటలు ఎన్ని వస్తాయి, ఇవన్నీ మీకు అనుభవాలే. కాబట్టి వాటి నుంచి బయటికి రానిదే మోక్షం సంగతి పక్కన పెట్టినా ముందు నువ్వు ఆనందంగా ఎక్కడుంటావు? వీడి మీద ద్వేషం, వాడి మీద ద్వేషం, వీడి మీద కోపం, ఇలా రకరకాలుగా నీతో దైనందిన జీవితంలో నీతో ఉండే వాళ్ళు అందరి మీద తలో అభిప్రాయం పెట్టుకుని కనుక నీవు ఉంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. త్యాగం వలన మోక్షం సిద్ధిస్తుంది అంటున్నారు. దృక్స్వరూపం, దృక్ అంటే స్వరూపమగు ఆత్మను, భగవంతుణ్ణి, దృశ్య వస్తువులకు విషయ సమూహములందు ఆసక్తిని త్యజించుటయే త్యాగం. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్ట సంకల్పములను, విషయ వ్యామోహాన్ని, కర్మఫలాన్ని త్యజించుటయే వాస్తవమగు త్యాగం. ఇదే అంతర్త్యాగము. బాహ్య త్యాగము కంటే అంతర్త్యాగము శ్రేష్టము. కాబట్టి బాహ్య త్యాగంలో ఏముంది, అది జరుగుతూనే ఉంటుంది. దేన్ని వదిలేస్తారు? తిండి మానేస్తారా? గాలి పీల్చడం మానేస్తారా? లేదు, ఏది మానేయరు కదా. కాబట్టి ఇవన్నిటికన్నా ముందు లోపల ఏ భావం లేకుండా ఉంటే దానికి మించింది లేదు. అదే చెప్తున్నారు, దానికి మించింది లేదు. అందువలన అదే ముఖ్యమైనది అన్నారు. అంటే లోపల ఏ భావన లేకుండా ఉండటం. ఇది మనకి చాలా సార్లు వచ్చింది, ఎన్నో సార్లు బోధలో మనకని తెలిసింది. లేస మాత్రమైన భావము ఉండరా. అది ఏదైనా సరే మంచిదా చెడ్డదా అన్నది పక్కన పెట్టండి, ఏది ఉండరాదు. మరి ఏది ఉండరాదు అన్నప్పుడు కొంచెం ఉంచుకున్నానండి అంటే, కొంచెమే ఉందంటే ఆ ఒక్కరి పట్లే ఉందండి, నేను అందరి పట్ల బాగానే ఉంటున్నాను, కొంచెం ఒక్కరి పట్లే అలా ఉంది అంటే మనం ఏం చేయాలి? ఒకరి పట్ల ఉన్నా అది ఇంకా ఎందరి పట్ల జరగదు. కాబట్టి త్యాగము అంటే అర్థమైంది కదా. క్రోధము కాబట్టి దుర్గుణాలు ఏమో మీకు తెలియంది ఏం కాదు కదా. అందరూ మంచివాళ్లే కాబట్టి మంచివాడికే చెడ్డతనం తెలుసు, చెడ్డవాడికి నీది చెడ్డ గుణం అంటే ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకో. కాబట్టి మంచివాళ్ళని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీ చెడ్డ గుణాలంటే మీకు తెలియదు, తెలీదు. కానీ ఇది తెలిసినా కూడా నేను ఇది చేయలేకపోతున్నానంటే మీరు మంచివాడు కాదు, గుర్తుపెట్టుకున్నారు. ధైర్యంగా ఒప్పుకున్నారు మంచివాళ్ళని, సంతోషం. ఇప్పుడు ఆ సంతోషానికి మీరు మీలో చెడ్డ గుణాన్ని మీరు తీసుకోలేకపోతే మీరు మంచి వాళ్ళు ఎలా అవుతారు? అంటే మీలో చెడ్డ గుణం ఉంది కదా, చెడ్డవాడే అంటారు. కాబట్టి ఆలోచించుకోండి, అందరూ కూడా చెడ్డ గుణం ఉంటే చెడ్డవాళ్లే,
మీరు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అన్నది డిసైడ్ అయితే గురువు అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల అందరూ కూడా శాంతిగా ఆలోచించండి, కంగారు పడకండి. ఎవరి మీద ద్వేషం ఉంది కాదు ఆలోచించడం, నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని స్థిరీకరించుకోవటం అంటే స్థిరంగా ఉండటమే సాధకుడి యొక్క లక్షణం. అంటే ఆ విధంగా ఉండండి. శుభం భూయాత్.